భాస్కర్ ఈషారెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతి. ఏఆర్ సజీవ్ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మలయాళంలో వచ్చిన జై జయ 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 హే సినిమాకు రీమేక్గా రాబోతోంది ఈ చిత్రం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా టీజర్ను లాంచ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఫర్ దిస్ గై సో డైలాగ్స్ రాయడమైనా ఎడిషనల్ స్క్రీన్ ప్లే అయినా ఏదైనా కూడా ఫర్ సజీవ్. 35కి నాకన్నా వీడియో ఎక్కువ కష్టపడ్డాడు. ఓకే, నా ఫస్ట్ ఏడి. సో వెన్ సృజన్ గారు ఇలా ఇది ఓం శాంతి శాంతి సినిమా సజీవ్ డైరెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాము, నువ్వు రాస్తావు అని అడిగినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను అనమాట, డబ్బింగ్ చేయిస్తా భాగ్యరాజ్ సార్ది. వాడు చాలా తేడాగా ఫోన్ చేసి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాడు చెయ్యాలని. తీసేసుకున్నాక నాకు ఫోన్ చేసి ఇలా అన్నారు, తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను మచ్చా అని చెప్పాడు అనమాట. సో బేసిక్గా ఏంటంటే సలహా అడగడం అనవసరం అనుకుని అలా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. తర్వాత నువ్వు రాయాలని ఫోర్స్ చేసి బలవంతం పెట్టి ఆ తర్వాత ఇట్ హ్యాస్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ అండి. 35 పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మేము రాయడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ బీన్ ఫన్ అండ్ తరుణ్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ఫస్ట్. నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి తరుణ్ ఈషా ఉన్నారనమాట. సో వన్ ఫ్రెష్ థింగ్ విచ్ వీ ట్రైడ్ ఏంటంటే, ఇప్పుడు తరుణ్ మనం తెలంగాణ యాసలో చాలాసార్లు చూసున్నాం. సో మొత్తం ప్యాలెట్ మారుద్దామని చెప్పి మాకు తెలిసిన కాకినాడ వైపు తీసుకెళ్ళిపోయి మా గోదావరి యాసలో పెట్టుకున్నాం. సో దట్ విల్ బీ ఫ్రెష్ ఫర్ ద స్క్రీన్ ఫర్ ద ష్యూర్. మా సృజన్ గారు సార్, థ్యాంక్ యూ సార్. అసలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్ జీవితాంతం. మై ఫస్ట్ ప్రొడ్యూసర్, నన్ను నమ్మారు ఈ సినిమాని. ఎందుకనంటే చాలా నాకు ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ బయటకు వచ్చినప్పుడు నీ కామెంట్స్ చాలా చదివానండి. నేను అంటే ఆ పదాలని చెప్పను, కానీ చాలా చదివిన తర్వాత యాజ్ ఎ డెబ్యూకి నాకు ఇంకే టెన్షన్ ఉంటుంది, అంటే ఏంటి ఇంత కామెంట్స్ ఇలా వస్తున్నాయని. బట్ ఐ ఫేస్ ఇట్ సార్, డెఫినెట్లీ. మీరు వన్స్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫ్రెష్నెస్ని మీకు దొరుకుతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, నాది గ్యారంటీ. అంటే నేను ఓవర్ కాన్ఫిడెంట్గా ఏం చెప్పట్లేదండి, వెరీ కాన్ఫిడెంట్. నేను చాలా నేను 100% దీనికి ఎఫర్ట్ పెట్టాను. ఖచ్చితంగా ఓల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది మీరు అసలు కళ్ళు మూసుకొని వచ్చి థియేటర్లోకి వచ్చి కళ్ళు తెరిచి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 35 లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత అదే టైంలో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయం వేసింది. ఇది తెలుసు అందరికీ, ఇది రీమేక్ అని. సో ఒక రీమేక్ ఈ టైంలో చేస్తున్నాం, ఇప్పుడున్న నెగిటివిటీ వల్ల ఈ తెలుసు. కమెంట్స్లో కూడా నేను చూశాను, ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ రీమేక్ చేస్తున్నారా అని వచ్చాయి. కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఒక బాధ్యతగా ఎట్లా, ఈవెన్ దో వీఆర్ మేకింగ్ ఇట్ రీమేక్, ఈవెన్ దో దట్ ఫిల్మ్ ఇస్ దేర్ ఇన్ తెలుగులో ఉన్నా కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలా చేస్తే జనాలకి మళ్ళీ రీవాచ్ చేసినా కొత్తగా కనిపిస్తుంది. సో దానికోసం సజీవ్ అందరం వి ఆల్ సాట్ టుగెదర్. అసలు జనాలకి ఇది రీమేక్ అని సినిమా చూసినా కూడా గుర్తు రాకూడదు, ఎలా చేయాలి దాన్ని, అది మేము అచీవ్ చేశామని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. 35 అప్పుడు కూడా టీజర్ లాంచ్లో కూడా నేను చెప్పాను 35 ఒక క్లాసిక్ అవుద్దని. సో అది ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు టీజర్ లాంచ్లో కూడా చెప్తున్నా మళ్ళీ దీనికి కూడా, మీరు ఒక రీమేక్ చూస్తున్నట్టు మాత్రం మీరు ఫీల్ అవ్వరు, ఒక కొత్త సినిమా చూస్తున్నట్టే మీరు ఫీల్ అవుతారు. ఐ డోంట్ నో వెదర్ మీకు అనిపించిందో లేదో టీజర్ నుంచి, బట్ సినిమా చూసినప్పుడు అరే ఇది రీమేక్ లానే లేదే అనే మాట మాత్రం వస్తుంది మీరు బయటకు వచ్చిన తర్వాత. వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ అవుట్, వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ కమ్ అవుట్, you will definitely be surprised. First of all, I would like to talk about Srujan అండి, because Srujan నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు, కోవిడ్ టైం నుంచి పరిచయం ఉంది. సో తను ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి, మంచి స్టోరీ రాగానే హిల్ బి వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫస్ట్ టైం మేము కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం ఇది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సృజన్. అండ్ నాకు నేను ఐ థింక్ నా సెకండ్ మూవీ అయిపోయిన తర్వాత నాకు మోహన్ కృష్ణ గారు చెప్పారు, ఐ థింక్ యూ షుడ్ వర్క్ విత్ తరుణ్ భాస్కర్ అని. సో ఐ మెసేజ్ హిమ్ అప్పుడే తరుణ్ గారికి, చెప్తానండి మీకు ఆడిషన్ ఉన్నప్పుడు అన్నారు. దాని తర్వాత ఎప్పుడూ అది జరగలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, అట్లీస్ట్ ఆయనతో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. హోప్ఫుల్లీ ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసే అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను, బికాస్ ఐ థింక్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ ఈజ్ దట్ టు వర్క్ విత్ హిమ్. సో
I'll be waiting for that. And ఈ రోజు కోసం మేము చాలా మంత్స్గా వెయిట్ చేస్తున్నాము, నేను సజీవ్ ఎస్పెషలీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సజీవ్ బికాజ్ ఎక్కడ కూడా మీరు మూవీ చూసినప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్ తీశారు అంటే ఎక్స్పీరియన్స్ లేదు అని ఎక్కడా అనిపించదు. హీ వాజ్ వెల్ ప్రిపేర్డ్ సెట్కి వచ్చినప్పుడు కానీ, అండ్ చాలా మొండిగా ఉండేవాడు, ఏం చెప్పినా వినేవాడు కాదు. మాకు ఇది కావాలి అంటే అది ఆ సీన్ యాక్టింగ్ అంతా కూడా చెప్పి క్లియర్గా అన్నీ చేయించుకున్నాడు. సో హీస్ లిటిల్ స్టబర్న్, బట్ అవుట్పుట్ చూసినప్పుడు అర్థమైంది ఇంత మొండిగా ఎందుకున్నాడు అని చెప్పి. బట్ ఆల్ ద వెరీ బెస్ట్ సజీవ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. జెన్యున్గా నాకు ఇది ఒక ప్యాషనెట్ ప్రాజెక్ట్ అనమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్పోర్ట్ లైఫ్. అంటే ఇప్పుడు బేసిక్ ఒక సినిమా జర్నీ ఎట్లుంటుందంటే మనకు ఒక అవకాశం దొరుకుతుంది ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది, కొత్త మనుషులను కలుస్తాం, డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లలో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా. సో ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. సో నాకు ఆ ఆపర్చునిటీ కలిగించిన సృజన్కి అండ్ సజీవ్కి, ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్ ఐ వర్క్డ్ విత్, వినోద్ గారు అండ్ ధీరజ్ నిన్ను పొగుడతాను నేను లైఫ్లో అనుకోలే కానీ నందు, బ్రహ్మాజీ సార్ వస్తే ఆ వైబ్ వేరే ఉంటుంది. అండ్ తప్పకుండా బ్రహ్మాజీ సార్ అన్నారు కదా పేరు వస్తుంది ఈషాకి తరుణ్ కానీ, యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మాజీ గారే టాప్. ఆయన వచ్చినప్పుడు అందరు విజిల్ కొడతారు. దట్స్ ద వే హిస్ క్యారెక్టర్ ఇస్ అనమాట. చాలా చాలా బాగా చేసినారు అందరు కూడా. గోదావరి యాస అన్నది అండ్ ఇంకోటి ఆ కల్చర్ ఏదైతే ఉందో రాజమండ్రిలో పోయి వెన్ వి షార్ట్ మిడ్ సమ్మర్, ఆ ఫుడ్ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉన్నదో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంటే ఇది ఈ సినిమానే రీసెంట్ టైమ్స్లో నేను గ్యారంటీ చెప్తున్నాను. అండ్ అది మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము చాలామందికి. ఇప్పుడు నేను దానికి ఒకటే ఒక రీజన్ చెప్తున్నాను, వై షుడ్ వి వాచ్ ఇట్ అన్నప్పుడు విజయం సూపరం పౌర్ణ్యమా ఏదో మలయాళం సినిమా వచ్చింది, మీకు తెలుసో తెలీదు. 100 రోజులు ఆడింది ఆ సినిమా, 100 రోజులు ఆడింది, ఎన్నో అవార్డ్స్ వచ్చింది. అక్కడ మలయాళం ప్రెస్ కానీ ఆడియన్స్ కానీ చాలా చాలా ఆదరించినారు ఆ సినిమాని. అది పెళ్లి చూపులు రీమేక్. సో ఒకటే చెప్తున్నా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. దీంట్లో ఆనెస్టీ మీకు కనిపిస్తుంది, కనిపించకుంటే చూడకండి, నలుగురికి చెప్పండి చూడొద్దని చెప్పేసి, అంతే. అంతకంటే ఏం చేస్తాం.